नहीं बोला ओके ओके ये जिनके सीट्स आज क्लोज हो रहे हैं, मैं आप लोगों से रिक्वेस्ट करता हूँ कि एक 3 जने जो हम ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో లాస్ట్ 5-6 మంత్స్లో మీ అందరూ చూస్తున్నారు కరోనా వ్యాధితోటి ఒకటే హైదరాబాద్ సిటీ కాదు ఎంటైర్ కంట్రీ ఎంటైర్ వరల్డ్ ఫైట్ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో ప్రతి ఇండివిజువల్ పైన ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రతి ఇండివిజువల్ పైన ఓన్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ పైన రెస్పాన్సిబిలిటీ కాదు. ప్రతి సిటిజన్స్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు హ్యాండ్ వాష్ చేయండి, ఫేస్ కవర్ చేయండి, తర్వాత సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ సిమ్టమ్ వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ ఒకేషన్లో మన పోలీస్ డిపార్ట్మెంట్కి బ్లూ కోల్ట్ ఆఫీసర్స్, పెట్రోల్ కార్ ఆఫీసర్స్ పైన కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ ప్లాట్ఫామ్లో నేను పబ్లిక్కి అపీల్ చేస్తున్నాము, ఎనీ కేస్ రిజిస్ట్రేషన్ మీరు బ్లూ కోల్ట్ ఆఫీసర్స్కి ఇవ్వండి కంప్లైంట్, పెట్రోల్ కార్ ఆఫీసర్స్కి ఇవ్వండి కంప్లైంట్. They will get the case registered. పోలీస్ స్టేషన్ విజిట్కి రిక్వైర్మెంటే లేవు. చాలా సీరియస్ కేసెస్, పెద్ద క్రైమ్ కేసెస్లో మీరు పోలీస్ స్టేషన్ రండి, ఇది కూడా అవసరం లేదు. ప్రతి గ్రేవ్ క్రైమ్ కూడా బ్లూ కోల్ట్ ఆఫీసర్ లేకపోతే పెట్రోల్ కార్ ఆఫీసర్స్కి మీరు కంప్లైంట్ ఇవ్వండి. కేస్ రిజిస్ట్రేషన్ తర్వాత మీ రెసిడెన్స్లో రిసీట్ కూడా ఇస్తారు. లేకపోతే ప్రెజెంట్ సిస్టంలో ప్రతి సిటిజన్ దగ్గరే సెల్ ఫోన్ ఉంది. ఈ రిసీట్ మీకు వాట్సాప్లో కూడా మీకు పంపిస్తారు పోలీస్ స్టేషన్ నుంచి. సో ప్లీజ్ డోంట్ కమ్ టు పోలీస్ స్టేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేస్. చాలామంది పెట్రోల్ ఆఫీసర్స్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ ద్వారా మోటివేట్ చేసి దే ఆర్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ వర్క్ రీచ్ చేస్తారు నాకు. ఇది ఒక మంచి ఫెసిలిటీ ఉంది. ఈ సర్వీస్ మీకోసం ఉంది, సిటిజన్స్ కోసం ఉంది. మీరు ఇది फैसिलिटी अवेल చేయండి. तो आज की तारीख में मुझे पूरा यकीन है कि ये जितने 31 मेंबर्स को आज हम लोगों ने एक जिंदगी में एक नया मौका दिया है, एक नए रास्ते पर, एक अच्छे रास्ते पर, एक सच्चे इंसान बनने के रास्ते पे, एक ऐसा रास्ता जिसपे आपको ही नहीं आपके पूरे परिवार को फक्र हो. उस रास्ते पे आपके पड़ोसी भी आपको देखें तो उनके चेहरे पर खुशी आनी चाहिए. आपके घर के जो बुजुर्ग हैं, आपके कम्युनिटी के जो बुजुर्ग हैं, वो भी आपको देखकर उनको फक्र होना चाहिए कि हाँ ये मेहनत करता है, मेहनत करने वाला आदमी है. तो इस विश्वास के साथ आज हम ये राउडी शीट क्लोज कर रहे हैं. और मुझे यकीन है कि हमारे डिपार्टमेंट के जितने ऑफिसर इसमें काम किए हैं, सेक्टर ऑफिसर से लेके डीसीपी तक का, उनके पूरे डिसीजन का मर्यादा, उसका इज्जत आपके हाथ में है. उसको आप गड़बड़ नहीं कभी नीचे नहीं जाने देंगे. और आज ये सलारजंग ऑडिटोरियम में ये जो 31 मेंबर्स का हुआ है, ये एक मैसेज जाना चाहिए. 31 ही नहीं, ये पूरे जितने भी लोग हैदराबाद में क्राइम किए हैं उनके जहन में ये बात होना चाहिए. गलतियां सबसे होती हैं, गलती इंसान ही करते हैं. उनको मौका मिला, आप सही लाइन पे आइए, मेहनत करिए, अपने परिवार का नाम ऊपर करिए, अपने देश का नाम ऊपर करिए, मेहनत करके कंट्रीब्यूट करिए सोसाइटी के लिए कि आपने सोसाइटी के लिए क्या किया.
तो मुझे पूरा यकीन है कि ये एक अच्छी शुरुआत है। हर महीने इस तरह का हम लोग करेंगे। जैसा कि हमने आपको कहा, ये 2 वे प्रोसेस है। एक तरफ रिवॉर्ड देना, एक तरफ पनिशमेंट देना। अगर किसी का बिहेवियर अच्छा है, उसको तुरंत रिवॉर्ड मिलना चाहिए। अगर किसी का बिहेवियर खराब है, उसको अरेस्ट करके तुरंत जेल भी भेजना चाहिए। दोनों चीज होगा साथ में। तो आप लोग को एक बार फिर से मैं शुक्रिया अदा करता हूं, मुबारकबाद पेश करता हूं, और आपके ऊपर एक बहुत बड़ी अब जिम्मेवारी है, उसका एहसास भी आपको दिलाता हूं। हमेशा आप इस एहसास को अपने साथ रखें कि आपके ऊपर दूसरों से ज्यादा बड़ी अब जिम्मेवारी है। इसको निभाएं, इसको साथ लेकर चलें, और मुझे पूरा विश्वास है कि जिंदगी में मेहनत करके बहुत कुछ हासिल किया जा सकता है। आप लोग भी जरूर करेंगे। थैंक यू सो मच। సో ఈరోజు ఈ సలార్జంగ్ ఆడిటోరియంలో ఇది ఒక ఇనిషియేటివ్, చాలా మంచి ఇనిషియేటివ్ జరిగింది. నేను అందరు ఆఫీసర్స్కి, పర్టికులర్లీ సౌత్ జోన్ ఆఫీసర్స్, ఆల్ 4 ఏసీపీస్, ఇన్స్పెక్టర్స్, రఫీక్, భూపాల్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. బట్ అట్ ద సేమ్ టైం మన పైన ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. మన పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది? హైదరాబాద్లో 1,20,00,000 పాపులేషన్కి మైండ్లో ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ ఉండాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ అందర్ 31 మెంబర్స్కి నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము దట్ నా డిసిజన్కి మీ మర్యాద మీ చేతిలో ఉంది. పబ్లిక్ చూస్తారు దట్ అరే డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీకు మంచి అవకాశం ఇచ్చారు, మీరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు. అండ్ ఈ టైంలో నేను అందరికీ చెప్తున్నాము, మన హైదరాబాద్ సిటీలో చాలామంది పర్సన్స్ ఉన్నారు, ఇంతకుముందు క్రైమ్ చేశారు, ఇంతకుముందు బ్యాడ్ హ్యాబిట్స్లో వేరే డైరెక్షన్లో వెళ్ళరు. నేను మీ అందరికీ అవకాశం ఇస్తాము. మీరు రండి, మెయిన్ లైన్ జాయిన్ చేయండి. మీరు హార్డ్ వర్క్ చేసి ఒక మంచి ఉద్యోగం చేయండి. అండ్ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక ఆత్మసమ్మానికి భావన ద్వారా మీరు వర్క్ చేయండి. నేను తప్పకుండా మీ అందరికీ హెల్ప్ చేస్తాము. బట్ అట్ ద సేమ్ టైం ఇఫ్ ఎనీబడి ఈస్ టేకింగ్ లా ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్, దెన్ పోలీస్ డిపార్ట్మెంట్ విల్ బి వెరీ ఫర్మ్. మీరు వెంటనే అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపిస్తాము. పూర్తిగా నమ్మకం ఉంది దట్ దే విల్ బి లీడింగ్ ఏ నార్మల్ లైఫ్. ఇదిలో ఈ 4 డివిజన్స్లో బహాదూర్పురా నుంచి 1, కాలాపథర్ 3, రెయిన్ బజార్ 1, మీర్ చౌక్ 1, మొగల్పురా 2, దబీర్పురా 1, ఛత్రీనాకా 4, షాలీబండా 3, ఫలక్నుమా 4, संतोष नगर 5, कंचन बाग 4, भवानी नगर 2, टोटल 31. ఈ రోజు నుంచి ఒక నార్మల్ రిస్పెక్టబుల్ సిటిజన్ లాగే హైదరాబాద్లో దే కెన్ వర్క్. తర్వాత నేను ప్రతి మీడియా ఛానల్, ప్రెస్ ఛానల్ తరఫు నుంచి పబ్లిక్కి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ అందరు 31 మెంబర్స్కి మీరు కూడా ఒక మంచి రెస్పెక్ట్, ఒక సమ్మాన్ భావ ద్వారా చూడండి. అతను ఇంతకుముందు ఏం తప్పు చేశారు, ఆల్రెడీ పనిష్మెంట్ వచ్చింది. నౌ ఒక ఫ్రెష్ బిగినింగ్కి ఒక మౌకా, ఒక టైం, అవకాశం ఇవ్వండి. లాస్ట్ 1 ఇయర్లో ఆల్ 5 జోన్స్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ జోన్ పుట్ టుగెదర్ 100 పైన పర్సన్ పైన కొత్త రౌడీ షీట్ ఓపెనింగ్ జరిగింది. సో ఓపెనింగ్ ఆఫ్ రౌడీ షీట్, ఆ తర్వాత క్లోజింగ్ ఆఫ్ రౌడీ షీట్, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి. ఒక సైడ్ నుంచి ఓపెన్ చేయాలి, ఒక సైడ్లో బంద్ కూడా చేయాలి. అంటే రివార్డ్ అండ్ పనిష్మెంట్ బోత్ షుడ్ వర్క్ టుగెదర్. ప్రతి సిస్టంలో, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో, ఏ సిస్టంలో మీరు ఉన్నారు,
రివార్డ్ అండ్ పనిష్మెంట్ కి ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. మంచి బిహేవిयर की रिवॉर्ड కూడా ఉండాలి. साउथ जोन पुलिस के तरफ से पिछले 3 महीने से एक एक्सरसाइज हो रहा था, नीचे करो नीचे करो, जिसके तहत लगभग 31 राउडी शीटर्स जिनका रिकॉर्ड पिछले कुछ सालों से बेदाग है, बिल्कुल बिना किसी शिकायत का है, उन लोगों को एक नया मौका दिया गया. उनका राउडी शीट बंद किया गया है. मुझे यकीन है कि जिस भरोसे के साथ उनका राउडी शीट बंद किया गया, उस भरोसे का वो कद्र करेंगे. जिंदगी में गलतियां बहुत लोगों से होती हैं. कुछ गलतियां छोटी होती हैं, कुछ गलतियां बड़ी होती हैं. कुछ गलतियों को क्राइम भी कहा जाता है, लेकिन कानून के तहत एक बार जो क्राइम किया उसको जिंदगी भर के लिए सजा मिलती रहे, ये मुनासिब नहीं है. और इसीलिए हमारे स्पेशल ब्रांच के तरफ से, टास्क फोर्स के तरफ से और लॉ एंड ऑर्डर के तरफ से पूरे वेरिफिकेशन करने के बाद इन 31 लोगों को एक नया मौका दिया गया कि मेहनत करके सही और सच्चे रास्ते पर चल के अपने आप को एक बेहतर इंसान बनाएं, एक ऐसा इंसान बनाएं जिन्हें देखकर लोगों को फक्र हो, उनकी अच्छाई पर लोगों को लगे कि हाँ, ये हमारे सोसाइटी के अच्छे इंसान हैं, और कड़ी मेहनत करके रोजी रोटी अपना चलाएं. जैसा कि आप जानते हैं, रिवॉर्ड और पनिशमेंट ये दोनों साथ चलनी चाहिए. अगर कोई इंसान अच्छा काम कर रहा है तो उसको रिवॉर्ड मिलना चाहिए. अगर कोई गलत काम कर रहा है तो उसे पनिशमेंट भी तुरंत मिलना चाहिए. तो ऐसे मौके पे मैं सभी को वार्निंग भी देता हूं कि अगर कोई क्राइम करेंगे, राउडिज्म का काम करेंगे, तो बिना किसी देरी के उनको अरेस्ट करके चंचलगुड़ा जेल भी हम भेज सकते हैं. ऐसे मौके पे साउथ जोन के सभी पुलिस ऑफिसर को मैं बहुत बहुत शुक्रिया अदा करता हूं, और मैं उनसे उम्मीद करता हूं कि सभी लोगों पर निगाह रखें, और जिस तरीके से आज 31 मेंबर्स को हम लोग सोसाइटी में एक नया लाइफ दिए, उसी तरीके से बाकी लोगों को भी ऐसा मौका मिलना चाहिए. और इस तरह का एक्सरसाइज हम लोग दूसरे जोन्स में भी, वेस्ट जोन, ईस्ट जोन, साउथ जोन हो चुका है, सेंट्रल और नॉर्थ जोन में भी करेंगे. और खास करके जो नए लोग गलत रास्ते पे जा रहे हैं, उनको मैं वार्निंग देना चाहता हूं कि एक बार अगर आपके खिलाफ राउडी शीट खुल गया तो आपको न तो नौकरी मिलेगी, न तो आपको पासपोर्ट मिलेगा, न तो कहीं जाने का वीज़ा मिलेगा, प्राइवेट सेक्टर में भी नौकरी नहीं मिलेगी, और कुछ लोग कहते हैं कि शायद आपकी शादी भी नहीं होगी. कोई भी अपनी लड़की को, अपनी बहन को, अपनी बेटी को नहीं देगा आपके पास. इसीलिए हैदराबाद सिटी पुलिस के तरफ से हमारे सभी पुलिस ऑफिसर मिलकर एक ये इनिशिएटिव लिए हैं. इसका कद्र कीजिए और मेहनत करके अभी जो हम लोग को एक बेहतर हैदराबाद बनाना है, एक नया मुस्कुराता हुआ हैदराबाद बनाइए, जिसमें हम लोग सब मिलकर एक साथ चलेंगे. थैंक यू सो मच.